హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఓకే అండి, ఇవాల్టి టాపిక్ ఏంటి మనకి రాజ్యాంగ రచన మీన్స్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, మన కోర్స్ అనేది ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ అవుతుందండి. ఎవరైతే కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన కోర్స్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎస్పెషలీ ఫర్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి మన క్లాసెస్ అనేవి. ఏంటి అంటే మనం ఇక్కడ మన క్వశ్చన్ పేపర్ అంటే పాలిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ చూసుకుంటే, పాలిటీనే కాదండి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ అనేది ఫుల్లీ చేంజ్ అయింది. ఎలా ఇస్తున్నారు, ఒక 2-3 స్టేట్మెంట్లు ఇచ్చి ఆ స్టేట్మెంట్లో క్రింది వాక్యాల్లో సరైనదేంటి సరికానిదేంటి, సో అలా ఇచ్చినప్పుడు మనం ఎలా రాస్తాం? సో మొత్తం పూర్తిగా సబ్జెక్ట్ అనేది మనకి మైండ్లో ఉన్నప్పుడే మనం అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయగలం అనమాట. సో ఫస్ట్ మనం సబ్జెక్ట్ చదివి తర్వాత బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాలి. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్వశ్చన్స్ అన్నీ కూడా టఫ్గాను, తర్వాత స్టేట్మెంట్స్ రూపంలో ఆప్షన్స్, సబ్ ఆప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు ఏం చేస్తారంటే ఆ టాపిక్ అనేది నేను ముందు రోజు చెప్తున్నాను టాపిక్ ఏంటి అని. సో మీరు ఆ టాపిక్ చదివి తర్వాత ఈ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. సో దాని ద్వారా ఏంటి అంటే మీరు ఎంత చదివారు, ఎంత గుర్తుంది అని మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో దాని ద్వారా మీకు ఏం తెలుస్తుంది, నా ప్రిపరేషన్ లెవెల్ నాకు ఎంతవరకు ఉంది, ఎంతవరకు నేను చదవగలిగాను అని ఒక ఐడియా అనేది మీకు ఏర్పడుతుంది. సో దాని ద్వారా మీ ప్రిపరేషన్ లెవెల్ అనేది ఎక్కడుంది, నేను ఎక్కడి వరకు చదివాను అనే ఒక అనాలిసిస్ అయితే వస్తుంది. ఓకేనా? సో ఈ లాక్డౌన్ డేస్ అన్ని కూడా మీరు మంచిగా యూటిలైజ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? నోటిఫికేషన్స్ అవి ఎలాగో వస్తాయి. సో మన అంతలోపు మనం ప్రిపరేషన్ అనేది సిద్ధంగా ఉండాలి కదా. సో వచ్చినప్పుడైతే మనం జస్ట్ రివిజన్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. అప్పుడు నోటిఫికేషన్ వచ్చి అప్పుడే చదవాలంటే అస్సలు కుదరదండి. ఓకేనా? సో ఒక దృఢ నిశ్చయంతో ఉండాలి. ఏంటి, నేను ఇదే లాస్ట్ అటెంప్ట్, అంటే నేను ఈ అటెంప్ట్లోనే ఉద్యోగం సంపాదించాలి అనే కసితో మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. ఓకే, సో ఇంకా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దామా? సో ఫస్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలో రాజ్యాంగ పరిషత్ ఉండాలని మొదటిసారిగా ప్రతిపాదించిన వారు ఎవరు? సో ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 ఎంఎన్ రాయ్, ఆప్షన్ 3 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 4 రాజేంద్ర ప్రసాద్. సో మీకు ఒక 5 సెకండ్స్ అనేది టైం ఇస్తానండి. సో ఈలోపు మీరు క్వశ్చన్ అనేది చదవండి, లేకపోతే క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో తెలిసిన వాళ్ళు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆన్సర్ చూద్దామా? ఆప్షన్ 2 ఎంఎన్ రాయ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో భారతదేశానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అంటే రాజ్యాంగ పరిషత్ ఉండాలని మొదటిసారిగా భారతదేశంలో ప్రస్తావించిన వ్యక్తి ఎవరు అంటే ఎంఎన్ రాయ్. ఈయన ఒక కమ్యూనిస్ట్ ఉద్యమ అగ్రగామి, తర్వాత రాడికల్ డెమోక్రటిక్ సిద్ధాంతవాది. ఎవరు? ఎంఎన్ రాయ్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును చేయాలని అధికారికంగా ఏ సంవత్సరంలో డిమాండ్ చేసింది? ఆప్షన్ 1 1930, ఆప్షన్ 2 1935, ఆప్షన్ 3 1940, ఆప్షన్ 4 1942. సో ఇక్కడే ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేశానండి. ఓకే, ఒకసారి చూసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే 1935 ఇయర్లో భారత జాతీయ కాంగ్రెస్ అంటే ఐఎన్సి అనేది మొదటిసారిగా భారత రాజ్యాంగాన్ని మేము ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాజ్యాంగ నిర్మాణ సభ అయితే ఉండాలి, లేదా రాజ్యాంగ పరిషత్ అనే సభ ఉండాలి అని అధికారికంగా 1935లో డిమాండ్ చేయడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఎంతమంది సభ్యులు కలరు? ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 2. ఓకే, ట్రై చేయండి ఒకసారి. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక 1946 అంటే 1946 సంవత్సరంలో ఈ క్యాబినెట్ మిషన్ అనేది మన భారతదేశానికి వస్తుందన్నమాట. ఎందుకు వస్తుంది అంటే భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో వస్తుంది. అయితే ఎందుకు
వచ్చింది ఇది అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏంటి, అయితే భారతదేశానికి సంబంధించినటువంటి పరిపాలన బాధ్యతలను బాధ్యతాయుతంగా భారత పౌరులకు ఎలా అప్పచెప్పాలి, అంటే బాధ్యతాయుతంగా ఎలా బదిలీ చేయాలి అనే వివిధ అంశాలను పరిశీలించడానికి, అంటే ఎగ్జామైన్ చేయడానికి మన భారతదేశానికి వస్తుంది క్యాబినెట్ మిషన్. అయితే క్యాబినెట్ మిషన్ అయితే ఒకే ఒక మాట చెప్తుందండి. అయితే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు తమను తాము పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అయితే ఖచ్చితంగా ఉండాలి అని చెప్తుంది. అయితే ఆ రాజ్యాంగాన్ని రచించుకోవడానికి మనమే ఒక రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పాటు చేయాలని క్యాబినెట్ మిషన్ అనేది చెప్తుందన్నమాట. అయితే ఈ క్యాబినెట్ సిఫార్సుల మేరకు 1946 సంవత్సరంలో ఏర్పడినదే రాజ్యాంగ పరిషత్ లేదా రాజ్యాంగ నిర్మాణ సభ. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే ముగ్గురండి. వాళ్ళు ఒకటి వచ్చేసి లారెన్స్, ఇంకొకరు క్రిప్స్, అదేంటి స్టాఫర్డ్ క్రిప్స్, అండ్ థర్డ్ అలెగ్జాండర్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 ముగ్గురు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? అయితే 1946 క్యాబినెట్ మిషన్ ప్రకారము రాజ్యాంగ నిర్మాణ సభ అనేది ఏర్పడిందండి. అయితే ఈ రాజ్యాంగ నిర్మాణ సభలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంతమంది అంటే 389. ఓకేనా, ఈ 389లో ఏంటి అంటే ఇక్కడ బ్రిటిష్ ఇండియాకేమో 296. ఎంత అండి? బ్రిటిష్ ఇండియాకి 296 అనేది ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత ఈ 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్. 93 సీట్లేమో ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వదేశీ సంస్థానాలు. అయితే ఇక్కడ మరి బ్రిటిష్ ఇండియాకి సంబంధించి ఎన్ని ఇచ్చారండి? 296 అనేవి ఉన్నాయి. అయితే ఈ 296లో 292 అనేవి 11 గవర్నర్ల ప్రావిన్సులకు చెందుతాయన్నమాట. ఇంకా మిగిలిన 4 చీఫ్ కమిషనరేట్ ప్రాంతాలు, అంటే ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు. వీటికి ఎన్ని? 4 ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కటి. ఓకే, 4. ఓకేనా. సో ఇప్పుడు మనకి మొత్తం ఇక్కడ క్వశ్చన్ ఏంటండి? రాజ్యాంగ పరిషత్లో మొత్తం సభ్యుల సంఖ్య అడిగారు కాబట్టి 389 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ 3 389. ఓకేనా, నెక్స్ట్. 5th క్వశ్చన్ అండి. రాజ్యాంగ పరిషత్కు సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1, 1938లో నెహ్రూ వయోజన ఓటింగ్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరపాలని ప్రతిపాదించారు. ఆప్షన్ 2, రాజ్యాంగ పరిషత్లోని సీట్ల కేటాయింపు బ్రిటిష్ ప్రావిన్స్లకు జనాభా ప్రాతిపదికన జరిగింది. ఆప్షన్ 3, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల అధినేతలు నామినేట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఒకసారి ట్రై చేయండి మీరు. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ చూద్దామా. ఫస్ట్ ఆప్షన్ చూద్దామా. 1938లో నెహ్రూ వయోజన ఓటింగ్ ద్వారా రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరగాలని ప్రతిపాదించారు. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే ఈ రాజ్యాంగ పరిషత్లో మన భారతీయులు మాత్రమే ఉండాలని చెప్పింది కూడా నెహ్రూ గారే. అయితే ఈ రాజ్యాంగ పరిషత్లోని సీట్ల కేటాయింపులు బ్రిటిష్ ప్రావిన్స్లకు జనాభా ప్రాతిపదికన జరిగింది. ఇది కూడా కరెక్టేనండి. అయితే ఒక 10 లక్షల జనాభాకి ఒక్కొక్కరిని కేటాయించడం జరిగింది. ఓకేనా, ఒక్కొక్క సీటు కేటాయించడం జరిగింది. అయితే 3వది, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులు స్వదేశీ సంస్థానాల అధినేతలు నామినేట్ చేస్తారు. ఇది కూడా కరెక్టేనండి. సో ఆన్సర్ ఏంటండి? పైవన్నీ కరెక్టే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్తుకు ప్రాతినిధ్యం వహించని వ్యక్తులు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1, గాంధీ. ఆప్షన్ 2, మహమ్మద్ అలీ జిన్నా. ఆప్షన్ 3, 1 and 2. ఆప్షన్ 4, పై ఏది కాదు. సో దీనికి ఈజీగానే ఆన్సర్ చేస్తారనుకుంటున్నా. సో ఇది ప్రీవియస్ బిట్ కూడా అనండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఆన్సర్ చూద్దామా.
ఆప్షన్ 3 1 అండ్ 2 గాంధీజీ అండ్ మహమ్మద్ అలీ జిన్నా వీరిద్దరూ కూడా రాజ్యాంగ పరిషత్కి ప్రాతినిధ్యం వహించలేదు. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది? ఆప్షన్ 1 9 డిసెంబర్ 1946, ఆప్షన్ 2 11 డిసెంబర్ 1946, ఆప్షన్ 3 13 డిసెంబర్ 1946. సో ట్రై చేయండి. సో ఆన్సర్ చూద్దామా. సో మనకి డిసెంబర్ 9th 1946న రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం అనేది జరిగిందనమాట. ఇప్పుడు 9 డిసెంబర్ 1946. ఓకేనా. నెక్స్ట్ స్వతంత్ర అనంతరం భారత రాజ్యాంగ పరిషత్లో సభ్యుల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 386, ఆప్షన్ 2 296, ఆప్షన్ 3 299, ఆప్షన్ 4 289. సో ట్రై చేయండి ఆన్సర్. ఓకే, చూద్దామా ఆన్సర్ ఏంటని. సో మనకి ఆన్సర్ ఆప్షన్ 3 299. అయితే ఇక్కడ ఏంటి అంటే పాకిస్తాన్లోని పాకిస్తాన్ ప్రాంతాల నుండి వచ్చిన ముస్లిం లీగ్ సభ్యులందరూ కూడా రాజ్యాంగ పరిషత్ నుండి వైదొలగడం జరిగిందనమాట. దీంతో ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య అనేది తగ్గిందనమాట. ఎంతకి తగ్గింది అంటే 299కి తగ్గింది. ఫస్ట్లో ఎంత ఉండేదండి? 389 అనేది ఉండేది. ఇప్పుడు ఎంత ఉంది? 299 అనేది ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఎలా డివిజన్ చేశారు అంటే ఇప్పుడు 296 ఏమో భారత ప్రావిన్స్లో, ఇంతకుముందు ఏమనే వాళ్ళము? బ్రిటిష్ ప్రావిన్స్లు అని అనేవాళ్ళం అనమాట. ఓకే, ఈ 296 ఉండేది కదా ఇంతకుముందు, ఇప్పుడు 229కి దిగిందనమాట. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు స్వదేశీ సంస్థానాలు ఎన్ని ఉండేవి? 93 ఉండేవి. ఇప్పుడు 70కి పడిపోయిందనమాట. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశానికి తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమింపబడ్డారు? ఆప్షన్ 1 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 2 హెచ్సి ముఖర్జీ, ఆప్షన్ 3 సచ్చిదానంద సిన్హా, ఆప్షన్ 4 బిఎన్ రావ్. సో ట్రై చేయండి ఆన్సర్. సో ఆన్సర్ చూద్దామా. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 సచ్చిదానంద సిన్హా. అయితే మనకి మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగిందండి రాజ్యాంగ పరిషత్ది అంటే 9th డిసెంబర్ 1946. ఆ రోజున జరిగితే అప్పుడు సభాధ్యక్షుడిగా అంటే అందరికంటే వయసులో పెద్దవారు అని చెప్పి సచ్చిదానంద సిన్హా గారిని తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే సచ్చిదానంద సిన్హా పేరును ఎవరు ప్రస్తావించారు అంటే జేబీ కృపలాని గారు ప్రస్తావించడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ 10th క్వశ్చన్ అండి. జవహర్లాల్ నెహ్రూ చారిత్రకమైన ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 24 జనవరి 1947, ఆప్షన్ 2 13 డిసెంబర్ 1946, ఆప్షన్ 3 22 జనవరి 1947, ఆప్షన్ 4 11 డిసెంబర్ 1946. ఓకే, చూద్దామండి ఆన్సర్. ఆప్షన్ 3 22 జనవరి 1947 అండి. ఈ రోజున ఈ ఆశయాల తీర్మానంని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. రాజ్యాంగ పరిషత్లో మొత్తం ఎన్ని కమిటీలు కలవు? ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 22, ఆప్షన్ 4 27. సో ఎన్ని ఉన్నాయండి? భారత
రాజ్యాంగ పరిషత్లో కమిటీలు అంటే 22 అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా? ఎన్ని కమిటీలు మొత్తం అంటే 22 కమిటీలు అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1, రాజ్యాంగ పరిషత్ ఒక శాసనబద్ధమైన సంస్థగా ఏర్పడింది. ఓకే, సెకండ్ స్టేట్మెంట్, రాజ్యాంగ పరిషత్ దేశంలో సాధారణ శాసనాలను చేయవచ్చును. ఓకే, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. ఓకే, మీరు ఒకసారి ట్రై చేయండి ఈ క్వశ్చన్ అనేది. సో ఆన్సర్ చూద్దామండి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? అయితే రాజ్యాంగ పరిషత్ అనేది ఒక శాసనబద్ధమైన సంస్థగా ఏర్పడింది, ఇది కరెక్ట్ అండి. రాజ్యాంగ పరిషత్ దేశంలో సాధారణ శాసనాలు కూడా చేయవచ్చు, సో ఇది కూడా కరెక్ట్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 1 and 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఓకే, రాజ్యాంగ పరిషత్ జాతీయ జెండాను ఏ రోజు ఆమోదించింది? ఆప్షన్ 1 22 జూలై 1947, ఆప్షన్ 2 24 జనవరి 1950, ఆప్షన్ 3 24 జనవరి 1948, ఆప్షన్ 4 22 మే 1949. సో ట్రై చేయండి, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఆన్సర్ చూద్దామండి. అయితే మన జాతీయ జెండాని రాజ్యాంగ పరిషత్ జూలై 22 1947 ఆమోదించడం జరిగిందండి. ఓకే, ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, 14th క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని ఏ రోజు ఆమోదించింది? ఆప్షన్ 1 22 జూలై 1947, ఆప్షన్ 2 24 జనవరి 1950, ఆప్షన్ 3 24 జనవరి 1948, ఆప్షన్ 4 22 మే 1949. ఓకే, ఇది కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుందండి. సో ఇది చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. సో ఏంటండి ఆన్సర్? 24 జనవరి 1950, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 15th క్వశ్చన్ అండి. రాజ్యాంగ పరిషత్ మొత్తం ఎన్ని సమావేశాలను నిర్వహించింది? ఆప్షన్ 1 11, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 22, ఆప్షన్ 4 27. సో మన ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 1 11 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ 16th క్వశ్చన్. రాజ్యాంగ పరిషత్లో మొత్తం మహిళల సంఖ్య 15 కాగా మొదటి సమావేశానికి ఎంతమంది మహిళలు హాజరయ్యారు? ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 9, ఆప్షన్ 4 12. సో ట్రై చేయండి ఒకసారి ఆన్సర్. ఇది చాలా చాలా కార్నర్ బిట్ అండి, నేను కావాలని ఇచ్చాను. సో మనకి క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతారో తెలియదు కదా, సో అన్నిటినీ చదవాలి. ఓకేనా? అలా చదివితేనే మనం బిట్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయలేం. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 9 మెంబర్స్. అయితే రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 15 మంది మహిళలు ఉంటే మొదటి సమావేశానికి మొత్తం అందరు కలిపి 211 మంది హాజరైతే, అంటే స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా 211 మంది హాజరయ్యారు. అయితే అందులో ఉన్న 15 మంది స్త్రీలలో 9 మంది మాత్రమే హాజరవ్వడం జరిగింది. అయితే మనకి మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం అనేది ఎప్పుడు జరిగిందండి? 9th డిసెంబర్ 1946లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే సెంట్రల్ హాల్లో జరిగింది. ఓకేనా? పార్లమెంట్ యొక్క సెంట్రల్ హాల్లో జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? నెక్స్ట్ 17th క్వశ్చన్. రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో
పోటీ చేసి తిరిగి రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు? ఓకే, ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ 1 గోపాలస్వామి అయ్యంగర్, ఆప్షన్ 2 కేటీ షా, ఆప్షన్ 3 హెచ్వి కామత్, ఆప్షన్ 4 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఓకేనా, ట్రై చేయండి ఒకసారి మీరు. ఓకేనా, సో మన ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. రాజ్యాంగ రచనకి అయినటువంటి మొత్తం ఖర్చు ఎంత? సో ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండి, మీరు అందరు కూడా చేస్తారు. ఆప్షన్ 1 50 లక్షలు, ఆప్షన్ 2 74 లక్షలు, ఆప్షన్ 3 64 లక్షలు, ఆప్షన్ 4 85 లక్షలు. సో చేశారా అండి అందరూ? కరెక్ట్ ఆన్సర్. సో ఏంటండి, ఆప్షన్ 3 64 లక్షలు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 19th క్వశ్చన్. భారత రాజ్యాంగంను ఎన్ని రోజుల్లో తయారు చేయడం జరిగింది? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ డెడ్ ఈజీ క్వశ్చన్ కూడా అండి. ఈ క్వశ్చన్ని మనం మన ఎగ్జామ్, మన గ్రూప్ 2 ఎగ్జామ్ R1లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. 100కు 100 మంది కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారు. నువ్వు ఎలాంటి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయాలి? 100 మందిలో ఒక్కరు చేయగలిగే క్వశ్చన్ని, అలాంటి క్వశ్చన్ని ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ 100 మందిలో నువ్వు ఉండాలంటే నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి అంటే ఇన్ డెప్త్గా ఉండాలి. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో నేను ఎందుకంటే జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే ఇచ్చాను. ఓకేనా, సో ఆప్షన్ 1 ఏంటి అంటే 2 సంవత్సరాల 11 నెలల 10 రోజులు, ఆప్షన్ 2 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, ఆప్షన్ 3 3 సంవత్సరాల 10 నెలల 10 రోజులు, ఆప్షన్ 4 3 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక కింద భారత రాజ్యాంగ పరిషత్ ఈ రోజు ఏర్పడింది? ఆప్షన్ 1 16 మే 1946, ఆప్షన్ 2 16 మే 1947, ఆప్షన్ 3 14th June 1946, ఆప్షన్ 4 16 June 1947. సో ట్రై చేయండి ఒకసారి మీరు. ఓకేనా, సో ఆన్సర్ ఏంటండి మనకి? ఆప్షన్ 3 14th June 1946న రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడిందనమాట. ఓకే, నెక్స్ట్ 21. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారులు ఎవరు? ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 పిసి రావ్, ఆప్షన్ 3 బిఎన్ రావ్, ఆప్షన్ 4 బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, ట్రై చేయండి ఆన్సర్. ఓకే, ఏమవుతుందండి ఆన్సర్? ఆప్షన్ 3 బిఎన్ రావ్. ఓకే, బిఎన్ రావు ఈయన ఒక గొప్ప వ్యక్తి అండి. సో ఈయన గురించి తర్వాత ఇంకొక క్వశ్చన్ అనేది వస్తుంది, అక్కడ మొత్తం అంతా కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకే, భారత రాజ్యాంగానికి మొదట తయారు చేసిన ముసాయిదాలో ఎన్ని అధికరణలు కలవు? ఓకే, ఆప్షన్ 1 315, ఆప్షన్ 2 395, ఆప్షన్ 3 465, ఆప్షన్ 4 345. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, సో ఆన్సర్ చూద్దామా? ఆప్షన్ 1 315 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే,
25th క్వశ్చన్, చిత్తు రాజ్యాంగ నిర్మాత అని ఎవరిని అంటారు? ఆప్షన్ 1 బిఎన్ రావ్, ఆప్షన్ 2 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 4 నెహ్రూ. ఓకే, సో ట్రై చేయండి మీరు ఒకసారి. సో ఆన్సర్ చూద్దామా? ఆన్సర్ ఏంటంటే బిఎన్ రావ్. ఓకే, ఈయన బిఎన్ రావ్ ఏంటి అంటే రాజ్యాంగ పరిషత్కి ఒక న్యాయ సలహాదారుడు అనమాట. ఈయననే మార్గదర్శి, తాత్వికుడు, స్నేహితుడు అని కూడా అంటారు. అయితే ఈయన మినీ రాజ్యాంగాన్ని 3 నెలల్లో రచించడం జరిగిందనమాట. అందులో 240 అధికరణలు అంటే ఆర్టికల్స్, 13 షెడ్యూల్స్ అనేవి కలవు. అయితే ఒక ప్రత్యేకత ఈయనకుందండి. ఏంటి అంటే మయన్మార్ రాజ్యాంగాన్ని రచించడంలో కూడా ఈయన ప్రముఖ పాత్ర అనేది ఉంది. ఓకేనా? నెక్స్ట్ 26th క్వశ్చన్ అండి. అంతర్జాతీయ న్యాయస్థానానికి న్యాయమూర్తి అయిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 బిఎన్ రావ్, ఆప్షన్ 2 బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 3 ఎన్ మాధవన్, ఆప్షన్ 4 టిబి కృష్ణమాచారి. సో ఏంటండి ఆన్సర్ అంటే ఆప్షన్ 1 బిఎన్ రావ్. ఓకేనా? నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల్లో పోటీ చేయకుండా సాధారణంగా రాజ్యాంగ పరిషత్కు నామినేట్ అయిన వారు క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 గోపాలస్వామి అయ్యంగర్, ఆప్షన్ 2 హెచ్వి కామెత్, ఆప్షన్ 3 కేటీ షా, ఆప్షన్ 4 పై అందరూ. సో ట్రై చేయండి ఒకసారి. సో మనకి ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 పై అందరూ. వీరందరూ కూడా రాజ్యాంగ పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా సాధారణంగానే రాజ్యాంగ పరిషత్కు నామినేట్ అయిన వ్యక్తులు. వీరిలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కూడా ఉన్నారు. మొత్తం కలిపి 4. ఒకరు సర్వేపల్లి రాధాకృష్ణ, గోపాలస్వామి అయ్యంగర్, హెచ్వి కామెత్, కేటీ షా. ఓకేనా? నెక్స్ట్ 28th క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది గుర్తించండి. ఓకేనా? ఏంటి అంటే వివిధ వర్గాల నుండి రాజ్యాంగ పరిషత్కు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తులు, వారి వర్గం ఏది అని ఇక్కడ గుర్తించమని అడుగుతున్నారండి. అయితే ఇందులో ఒకటి తప్పుగా గుర్తించారు, అదేంటో మనం కనుక్కోవాలి. అయితే ఇప్పుడు బాబు జగ్జీవన్ కార్మికుల వర్గం, ఆప్షన్ 2 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ క్రిస్టియన్, ఆప్షన్ 3 హెచ్పి మోడీ పార్షి, ఆప్షన్ 4 మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఈయన ముస్లింకి చెందినవారు. సో వీళ్ళలో తప్పుగా గుర్తించిన వారిని ఎవరో మనం గుర్తించాలి. సో ఏంటండి? ఆప్షన్ 2 శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ క్రిస్టియన్ అని చెప్పారు ఇక్కడ. సో ఇది రాంగ్ అండి. ఈయన హిందూకి చెందినవారు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఇప్పుడు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 29th క్వశ్చన్, రాజ్యాంగ ముసాయిదా కమిటీ గురించి క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. అయితే ఈ ముసాయిదా కమిటీ అనేది ప్రధానమైనది. అయితే ఇందులో 8 మంది సభ్యులు కలరు. ఈ కమిటీకి చైర్మన్ అంబేద్కర్. ఇది 29 ఆగస్టు 1947లో ఏర్పడింది. సో క్రింది వాటిలో సరైనది గుర్తించమన్నారు కాబట్టి ఏదవుతుందండి సరైనది? ఒకసారి ఆలోచించండి మీరు. ఓకేనా? ఆన్సర్ చూద్దామా? ఆప్షన్ 2, ఇందులో ఎంతమంది సభ్యులు కలరండి అంటే 1+6 అంటే 6 మెంబర్స్ ఉంటారు. 1 చైర్మన్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఇక్కడ ఎంతమంది ఇచ్చారు అంటే 8 మెంబర్స్ ఇచ్చారు. ఎంతమంది ఉండాలి? మొత్తం 7 మెంబర్స్ అనేవాళ్ళు ఉండాలి. ఓకేనా? నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు అత్యధిక మంది సభ్యులను పంపిన రాష్ట్రం ఏది? ఆప్షన్ 1 మద్రాస్, ఆప్షన్ 2 బాంబే, ఆప్షన్ 3 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. సో ఏమవుతుందండి మన ఆన్సర్?
ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి. అప్పుడు దీన్ని యునైటెడ్ ప్రావిన్స్గా పిలిచేవారు. ఓకేనా. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు అత్యధిక మంది సభ్యులను పంపిన సంస్థానం ఏది? ఆప్షన్ 1 మైసూరు, ఆప్షన్ 2 పాటియాలా, ఆప్షన్ 3 కోటా, ఆప్షన్ 4 మయూర్భంజ్. సో ట్రై చేయండి ఒకసారి మీరు. సో ఏంటండి ఏమవుతుంది మన కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 1 మైసూర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఎంతమంది పంపించిందండి? 9 మందిని పంపించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్కు తన ప్రతినిధిని పంపని అతిపెద్ద సంస్థానం ఏది? ఆప్షన్ 1 మైసూరు, ఆప్షన్ 2 ట్రావెన్కోర్, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఈజీగా మీరు చెప్పేయగలరు. ఓకేనా. ఏంటి? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఏంటి? హైదరాబాద్ సంస్థానం. ఓకే. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్లో కాంగ్రెసేతర సభ్యులు ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 గోపాలస్వామి అయ్యంగర్, ఆప్షన్ 3 అల్లాడి కృష్ణస్వామి అయ్యంగర్, ఆప్షన్ 4 పై అందరూ. సో ఏమవుతుందండి మన ఆన్సర్? ఆప్షన్ 4 పై అందరూ. ఓకేనా. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్ను ఒక హిందువుల సంస్థ అని విమర్శించారు. అయితే క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 లార్డ్ విస్కౌంట్, ఆప్షన్ 2 విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ 3 లార్డ్ పెతిక్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. ఓకే, సో ఆన్సర్ ఏంటో చూద్దామా. ఆప్షన్ 1 లార్డ్ విస్కౌంట్. ఈయన రాజ్యాంగ పరిషత్ను ఒక హిందువుల సంస్థ అని విమర్శించడం జరిగిందనమాట. ఎవరు? లార్డ్ విస్కౌంట్. ఓకే, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. రాజ్యాంగ పరిషత్ కేవలం భారతదేశంలోని మెజారిటీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించింది అని ఎవరు వ్యాఖ్యానించడం జరిగింది? ఆప్షన్ 1 లార్డ్ విస్కౌంట్, ఆప్షన్ 2 విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ 3 లార్డ్ పెతిక్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. సో ఏంటండి మన ఆన్సర్? ఆప్షన్ 2 విన్స్టన్ చర్చిల్. ఓకేనా. సో ఇవ్వండి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి. ఇంకా ఏమైనా రిమైనింగ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నేను నెక్స్ట్ చాప్టర్లో అలానే యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ subscribe to our channel. ఓకేనా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.